డబ్బులిటి ఇది నేను ఇవ్వను, ఇది నా కష్టార్జితం. అమ్మను బెదిరించి తీసుకుంది కష్టార్జితమా? చెప్పు, ఏం చెప్పి మా అమ్మని బెదరగొడుతున్నావు? చెప్పు. అబ్బో, ఆ రహస్యం నీకు తెలవకూడదు. నువ్వు కాంతమ్మ గారు అబ్బాయి కాదు. నేను కాంతమ్మ కొడుకుని కానా? చెప్పేశానుగా, నన్ను వదిలేదు. మరి నేను ఎవరు పెట్టని ఆ సంగతులన్నీ నాకేం తెలవదు. నిజమయ్యా బాబు, నువ్వెవరు అబ్బాయివో, నీ పుట్టు పూర్వకాలు ఏమిటో నాకేమీ తెలవదు. ఆ రోజు డిక్కీలో లగేజ్ ఉంది, ప్రోగ్రామ్ పెట్టేసుకో. చెప్తావు. అయ్యో బాబా, బుడ్డాడండి, లగేజ్ అంటారేంటండి? అదంతా నీకు అనవసరం. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. అయ్యో బాబు, చంటి పిల్లాడు, చూస్తూ చూస్తూ ఎట్టా చంపమంటారు బాబు? అయితే దీన్ని చూస్తూ చంపరా. ఆ బుడ్డోడివే బాబు నువ్వు. నిన్ను చంపటానికి చేతులు రాక నిన్ను కాంతమ్మ గోరికి అమ్మేశాను. అంతేగాని నీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలవదు బాబు. ఇదిగో బాబు నీ డబ్బు. ఏటయ్యా ఇది? నీకు చేసిన అన్యాయానికి నువ్వు నన్ను శటపట్ల ఆడిచ్చేస్తావనుకున్నాను. నీ డబ్బు నువ్వే తీసుకో బాబు. నాగులు, నువ్వు నాకేం అన్యాయం చేశావు? ఆనాడు నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నా నన్ను చంపకుండా బతికించావు. దేవతలాంటి మా అమ్మకు అప్పగించావు. నాగులు, నాగులు, నీకేమిచ్చినా నీ రుణం తీరదు బాబు. నాగులు, నాకు సాయం చేసి పెట్టగలవా? నా తల్లిదండ్రులు ఎవరో ఎక్కడుంటున్నారో తెలవాలి కదా. అది తెలిసినాడు నన్ను ఎత్తుకొచ్చినాడే కదా. ఆడి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను వదిలిపెట్టు. మిగతా కదా నేను నడిపిస్తా. ఏమంటావు? ఇంకేటంటారు? సరేనంటారు. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన తుర్పునంబు మానక హెచ్చు. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన తుర్పునంబు మానువేమా. ఏమిట్రా నాగులు, వీడు నీ మేనల్లుడా? సిద్ధం. ఆడికేదైనా దారి చూపించి పుణ్యం కట్టుకుంటే ఈ ముసలితనంలో ఆడి మీద బతికిపోతాను. ఇంటి నిండా పని మనుషులే, ఇంకా ఎంతమందిని పెట్టుకోమంటావు? అదేటండి బాబు, మీరేదైనా సాయం చేస్తే ముందుగా మాకు చెయ్యాల. ఏరా, బెదిరిస్తున్నావా? మరి కాదేటండి, బొడ్డోడి ప్రాణాలు చేయటం అంటే మాట్లాడేటండి. నాగులు, ఫ్లాష్ బ్యాక్లు వద్దు. ఏ నీ అల్లుడికి ఉద్యోగం కావాలి అంతేనా? ఈవేళ చేరిపోమ్మను. చిత్తం, మీ మేలు మా జన్మలో మర్చిపోలేవండి. మా సేవ మీ జన్మలో మర్చిపోలేరండి. సినిమా డైలాగులు వద్దు, వద్దు. ఇహ నుంచి భీముడు మా అబ్బాయి గారికి బాడీ గార్డ్. చియర్స్. మళ్ళీ దాని పెళ్లి రోజున తలుపులు తెరుచుకునేది. లవ్వుట లవ్వు. నీకు నాకు మధ్య పెళ్లికి ముందు గానీ పెళ్లి తర్వాత కానీ లవ్ అనే మాట అడుగుదామా? వేలడంత లేదు. వీడవడండి ఆ కృష్ణమూర్తే స్పీకింగే. మావయ్య చూసే ఆ అందగాడే మళ్ళీ ఫోన్ ఒకటి. చెప్పు. శశి కనిపించడం లేదు మావయ్య. ఇప్పుడే చెప్తున్నాను, శశి గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నిన్ను కాదు, వీణ్ణి. మావయ్య, ఎవడ్రా నీకు మావయ్య? మావయ్య గేవయ్య అని వరసలు పెట్టి పిలిచావంటే పళ్ళు రాలు కొడతాను. మావయ్యట మావయ్య. నీలాంటి వాడిని నా మేనల్లుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను రా. చూడు, నేను మా ఆవిడ ఇప్పుడే మీ చిన్నాన్నగారింటికి వెళ్తున్నాం. అలాగా? ఎందుకేమిట్రా, శశిని గోవిందుకిచ్చి పెళ్లి చేయబోతున్నాం. ముహూర్తాలు కూడా ఈ రోజే పెట్టుకోబోతున్నాం. అంతవరకు శశి మా ఇంట్లోనే ఖైదీగా ఉంటుంది. ఎక్కడా నాయనా, నీతో పడలేక శశిని మేడ మీద తూర్పు గదిలో దాచేశా.
తూర్పు గదిలోనే మోపి దక్షిణం గదిలో కాదు. మళ్ళీ తాళాలు సంపాదించగలను అనుకుంటున్నావేమో. తాళాలు నీకేం దొరకవు, ఫోన్ కింద భద్రంగా దాచేసా. అర్థమవుతుంది ఏంటి? కృష్ణుడు రుక్మిణి, అర్జునుడు సుభద్రను, అభిమన్యుడు శశిరేఖను కిడ్నాప్ చేసినట్టు చేస్తావా? అవును మావయ్య, ఆ పని చేస్తే బెటర్. చేసి చూపిస్తావా? చేయరా చూస్తాను. దమ్ములుంటే మా ఇంటికి వచ్చి చేయరా. మేడ మీద తూర్పు గదిలో ఉంది, తాళాలు ఫోన్ దగ్గర ఉన్నాయి. చేయరా. వస్తా మావయ్య. ఇది చాలండి, వాడు బాగా బుద్ధి చెప్పాడు. అన్నయ్య మన కోసం ఎదురు చూస్తుంటాడు, పదండి వెళ్దాం. మళ్ళీ వాడే అనుకుంటా, నే తీస్తా ఉండండి. ఒరే గాడిద, బుద్ధి లేదు. చెల్లెమా నేను అన్నయ్య అండి. వస్తున్నావు అన్నయ్య, బయలుదేరా. ఇదిగో ఇప్పుడే. నీకు ప్రధానికి స్పీడ్ ఎక్కువైందే. అనవసరంగా మీ అన్నయ్యని గాడిదని చేసావు. ఇది కాకినాడ పట్టండి. పాపం బాధగా ఉందండి. చాలా హాయిగా ఉంది. తాగండి. అయితే ఇప్పుడు ఇంకో పట్టు పడతానండి. బందర పట్టండి. బందర్ అంటే నాకు చాలా ఇష్టం. పట్టు. ఇప్పుడు మనం తెనాలి పట్టుకొచ్చామండి. అయితే పట్టు. ఇది కదా బందర పట్టు. యా, ఇంకా ఇట్లాగే ఢిల్లీ పట్టు, లక్నో పట్టు, హిమాం పట్టు, హమాం పట్టు, ఇంకా ఎన్నెన్నో పట్టున్నాయి. అన్ని పట్లు పట్టేయాల్సిందే. నేను ఏమైపోయినా సరే అన్ని పట్లు పట్టేరా బాబా, పట్టే. అందుకే కదా బాబు నేను ఇక్కడికి వచ్చింది. రండి, మంచం మీద పడుకుంది కానీ మిగతా పట్లన్నీ పడుకునే పట్టించుకోవాలి. ఏంటి బాబు గారు ఎంత లేట్ గా వచ్చారు? ఆయన నేనే అడగన్నయ్యా, కోర్టు కేసులు తప్పించి మరేమీ పట్టించుకోరు. ఏమండి, వచ్చే శుక్రవారం దశమి నాడు ముహూర్తం పెట్టించాడు అన్నయ్య. వెళ్ళొచ్చు. వంచేసి వెళ్ళండి. ఇప్పుడు వద్దులేండి, కోర్టులో అర్జెంటుగా రెడ్ పిటిషన్ వేయాలి. మీ పనుల్లో పడి శుభలేఖ సంగతి మర్చిపోకండి. నేను బాధపడలేను బాబోయ్. బాబోయ్ అమ్మోయ్. గోవిందు, ఇప్పటి వరకు నీ ఒళ్ళు హోనం చేశాడే వాడు ఎవడరా? అదే భీముడని నా బాడీ గార్డు. వాడి దానికి ఒక గార్డు ఎవడో చెప్పరా? అదే మన నాగురిగాడు లేడు మావయ్య, వాడి మేనల్లుడు పిచ్చ పట్లు పడతాడు. రాజు, పేరు మార్చుకొని ఈ ఇంట్లో పనివాడిగా చేరవలసిన అవసరం ఏమొచ్చిందో చెప్తావా? సార్, మిమ్మల్ని చూస్తూ నేను అబద్ధం చెప్పలేను. ఇది నా బతుక్కు సంబంధించిన గొడవ అండి. నేను ఎవరబ్బాయినో తెలుసుకుందామనే ఇక్కడ పనిలో చేరాను. అంటే నువ్వు కాంతమ్మ కొడుకు కాదా? కాదండి, నేనెవరు ఈ రాయుడు గారికే తెలుసండి. నా చిన్నప్పుడు ఈ రాయుడు నన్ను ఎత్తుకొచ్చి నాగులు అనే రౌడీకి ఇచ్చి నన్ను చంపేయమన్నారండి. వాడేమో నన్ను చంపకుండా కాంతమ్మకు అమ్మేశాడు. రాజు, నీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి. నీ వాళ్ళని తెలుసుకుంటా. కానీ రాజు, ఈలోగా తొందరపడి ఏ అఘాయిత్యమో తలపెట్టనని నాకు మాట. ప్లీజ్. అట్టగే సార్, దేవుళ్ళు అంటారు, మీ మాట నేను ఎప్పుడూ కాదన్నా. రాజు, కథ కొత్త మలుపు తిరుగుతోంది. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఇంకో క్లైమాక్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను బాబు. క్లైమాక్సా? నా డ్యూటీ ఏమిటో మావయ్య ఫోన్లో చెప్పేశాడు. తాళం చెవులు ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పేశాడు. ఇక మనం ఆలస్యం చేయకూడదు. పోదాం పద. ఎక్కడికి? రిజిస్టర్ ఆఫీస్కి. ముందు మన పెళ్లి వెంటనే జరిగిపోవాలి. అలాగే. పద. నిజానికి ఇప్పుడు నేను ఇక్కడికి రాకూడదు కదా, కానీ వచ్చానే. అయితే ఆశ్రయించు మావయ్య. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు. నానా, చూడమ్మా, ప్రస్తుతానికి మీ కళ్యాణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవటం మంచిది. అంతకంటే ముఖ్యమైన సంఘటనలు కొన్ని మన కుటుంబంలో చోటు చేసుకోబోతున్నాయి. కొత్త పాత్ర ఒకటి రంగంలో ప్రవేశించబోతోంది. ఎవరు మావయ్య? వాడు మనవాడే. ఇక ముందు జరగబోయే కథకు నాయకుడు వాడే. నువ్వు అన్నదేమిటో నాకు అర్థం కావట్లేదు మావయ్య. ప్రస్తుతానికి అర్థం కాకపోవడమే మంచిది.
నా మాట మీద నమ్మకం ఉంచడం మీ ఇద్దరి తక్షణ కర్తవ్యం. నీ చేత్తోనే తాళం వేయి. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు చెప్పినట్టు చేయడం అందరికీ శ్రేయస్కరం.